నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఆరాధన టీవీ, నిరీక్షణ, శుభవార్త టీవీలో వాక్య వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండారు వందనాలు. నాకు దేవుడిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది 2.5 ఎకరాల భూమి, అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు. ఆ భార్య యొక్క సహకారంతో ఆమె తాడు ఇవన్నీ పెట్టి కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కిందన ఓల్టేజము పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికీ నిండారు వందనాలు. సహకరించిన ప్రతి బిడ్డ 100ంతలుగా 1000ంతలుగా ఫలించి వారి పిల్లలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఈ సుందరమైన మందిరానికి సహాయం
సహాయం చేసి మీరెంతో దీవించబడ్డారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా. మీ దైవ సేవకుడు ఎన్ ఐజక్ సాగర్, జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు. మొట్టమొదటి ఈ ప్రాంతాన్ని పరిచయం చేస్తుంది మా అన్న పండన్న. ఈ పండన్న గారి ద్వారా మా యొక్క రాము ఈ ప్రాంతంలో చేస్తున్న పరిసరని ఈ పీటర్ గారి ద్వారా అద్భుతమైనటువంటి పరిసరే. ఇదంతా ఇది చూడండి, ఇదంతా తడికలు పెట్టి మట్టి గోడలతో కట్టుకున్న చర్చ్ అండి. ఈ బలిపీఠం మీద ఇవన్నీ కూడా ఈయన ఈ విధంగా చేస్తూ ఈ యొక్క పరిసర ఇదంతా కూడా పీటర్ గారు చేసుకున్న గ్రామం మరి అరకు ఆ మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ ప్రాంతంలో ఇంత ఘనమైన సేవ చేస్తున్నారు. వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి మీకు ప్రేరేపణ కలెక్ట్ చేస్తే ఈ గోడలు తీసేసి పక్కా బిల్డింగ్ కట్టాలని ప్రార్థన చేస్తున్నారు. మీకు ప్రేరేపణ కలిగి ఎవరైనా ముందుకు వస్తే త్వరగా ఇది కంప్లీట్ చేయాలని ప్రార్థన చేస్తున్నారు. వీరికి భార్య, 3 పిల్లలు. ఈ పరిస్థితి తప్ప వ్యాపారం, ఉద్యోగం మరి ఏవి లేవు. ఇదే దేవుడి పరిస్థితి మీద ఆధారపడినాడు. దయతో ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది వేనం గ్రామము. ఈ కొండలు, లోయల్లో ఇటువంటి ప్రాంతాల్లో మరి ఇక్కడ సరైన మందిరము లేక ముందుకొచ్చేవారు కట్టేవారు లేక మరి మేము ఇటువంటి మందిరాల దగ్గర మేము ఆరాధన చేసుకుంటున్నాము. దేవుని మహాకృపను పెట్టి మేము ఇన్ని రోజులు ఇటువంటి మందిరాల్లోనే ఏ స్తోమత లేక మరి మేము ఇలాంటి మందిరాల్లోనే మరి ఆరాధనలు జరిపించుకుంటున్నాము. దేవుని దయ ఉంచి మా పట్ల జాలి ఉంచి సేవకులైనటువంటి వారు మా గ్రామాన్ని గుర్తు చేసుకుని ఒక నూతనమైనటువంటి మందిరాన్ని కట్టివ్వాల్సిందిగా ప్రభు నామములు వేడుకుంటున్నాం. చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే దట్టమైనటువంటి అడవులు, లంబసింగి ప్రాంతం అండి. ప్రాంతాల్లో మరి సువార్త చేయడానికైనా కొండలెక్కి కష్టపడి దేవుని యొక్క పరిచర్య చెయ్యాలి. బండ్లు కూడా వెళ్ళలేనటువంటి ప్రాంతము. సరైన రోడ్డు మార్గాలు లేవు. అనేకమైనటువంటి కుటుంబాలు కూడా త్రాగుడు ఒక బానిసత్వంలో పడిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ గ్రామం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మేము ప్రభు నామంలో వేడుకుంటున్నాము. మరి ఇలాగుందండి మా చర్చి. మరి ఇదిగోండి మొత్తము వర్షాకాలము మొన్నటి తుఫానికి మొత్తము పడిపోయింది. ఇటువంటి మందిరంలోనే మేము దేవుని మనస్ఫూర్తిగా మేము ప్రతి ఆదివారం కూడా మేము ఇలాగ ఆరాధన జరుపుకుంటున్నాము. దేవుని దయ ఉంచి మరి మా గ్రామాన్ని ప్రేమించి మాకు ఒక మందిరము మీరు కట్టించవలసిదిగా మేము ప్రభు నామములు వేడుకుంటున్నాము. మందిరం అయితే ఇలాగుందండి. మరి ఒకసారి చూడండి. మా ప్రాంతంలో మరి సరైన వసతులు లేక అనేకమైనటువంటి కుటుంబాలు చాలా ఇబ్బందుల్లో ఏది తెచ్చుకుందామన్నా సరైన మార్గాలు లేక, ధనము లేక, డబ్బు లేక మరి చాలా పేద స్థితులు ఉన్న ఈ గ్రామము కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. సరైనటువంటి కట్టుకోవడానికి బట్టలు లేక అటువంటి స్థితిలో కూడా మరి ఈ గ్రామంలో ఉన్నారు. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరినీ వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, అద్భుతంగా ఈ సమయంలో ఈ విధంగా కలుసుకోవడానికి మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు స్వామి ఎంత గొప్ప దేవుడు. 2025 అంతా ఆయన కృపలో భద్రపరిచి 2026లో మరి ఆల్రెడీగా ఒక నెలంతా గడిచిపోయింది. 2 నెలల్లో ఈ విధంగా ఈ 2 నెలలు కూడా ముగింపులోకి వచ్చేస్తున్నాం. ఎంత త్వరగా దేవుడు ఈ యొక్క కాలచక్రం ఎంత స్పీడ్ పరిగెడుతుంది. కనుక మరి ఒక మాట ఇంగ్లీష్లో ఒక భక్తుడు ఒక మాట అంటాడు, ద లైఫ్ ఈ వితౌట్ టార్గెట్ ఈజ్ మీనింగ్లెస్ అండ్ యూజ్లెస్ అని. అంటే లక్ష్యం లేని జీవితం నిరార్థకం మరియు నిష్ప్రయోజనం. ఈ రోజుల్లో చాలామంది ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పరిగెడుతున్న వ్యక్తులు అనేకులు లక్ష్యాన్ని సాధిస్తూ ఉన్నారు. కానీ ఏ లక్ష్యం లేకన్నా ఊర్లో కబుర్లు చెప్పుకుని వృధాగా సమయాన్ని గడిపిస్తూ వృధాగా ఉంటుంటారు. చాలామందిని చూస్తూ బాధ అనిపిస్తుంది. దేవునికి బిడ్డలారా, మన జీవితం కొద్దిపాటిది. ఈ కొద్దిపాటి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని తపన ప్రతి మనిషిలో ఉండాలి. ఆడదైనా మగోడైనా ఎవరైనా దేవుడు సృష్టించిన మనుషులుగా దేవునికి ఎందుకైనా నువ్వు దేవునికి ఏదో రూపంలో పనికి వచ్చే వ్యక్తిగా, పనికొచ్చే పాత్రగా వాడబడుతున్నావా? అది దేవుడు నీకు ఇచ్చిన వృత్తిలో నువ్వేదైతే చేస్తున్నా ఆ వృత్తిలో నేనే ఫస్ట్ ఉండాలనే తపన, పట్టుదల ఉండాలి. నిన్ను ఆ వ్యక్తి సూపర్ అండి, ఆ వ్యక్తి చాలా మంచివాడండి, ఆ వ్యక్తి మంచిగా ఆయన చేస్తున్న జాబ్లో ఆయన సూపర్ అండి, ఆయన దగ్గరికి వెళ్ళామా ఆ పని అయిపోద్దండి అన్నట్టు ఏ పనిలో ఉన్నా ఆ పనిలో నిమగ్నమై ఉండాలి. అప్పుడు ఆ యొక్క పనే నేనేం చేస్తుంటే ఒక రోజుకి ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తుంది.
ఒకరోజు ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తుంది. కాబట్టి ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే మౌనంగా ఉండవలసిన సమయంలో మౌనంగా ఉండాలి, మాట్లాడే సమయంలో మాట్లాడాలి. చాలామంది మౌనంగా ఉండవలసిన దగ్గర మౌనంగా ఉండరు, అసలు తండ్రి కాని దానికి ఇన్వాల్వ్ అయిపోయి జైలు పాలు అవటం, దెబ్బలు తినటం రకరకాలుగా సమాజంలో చూస్తుంటాం. నేను ఎందుకో ఇది ఎవరు చెప్పలేని సబ్జెక్టు నాకెందుకో ప్రేరేపణ కలగజేసి దేవుడు ఈ మాట చెప్పమని చెప్తున్నాడు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 17వ వచనంలో చక్కని మాట ఉంది. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్న వానితో సమానుడు. అవును, దేవుని స్తోత్రం, గ్లోరీ. అవును, తనకు పట్టని దాన్ని కలగజేసుకొని అనవసరంగా దెబ్బలు తింటారు. ఇప్పుడు వెళ్ళిపోతున్న కుక్క చెవులు పట్టుకుంటే ఏం చేస్తుంది? అది కరవకన్నా ఊరుకుంటుందా? అలాగే మన కాని దానికి మనం ఇన్వాల్వ్ అయ్యి కొంతమంది చిన్న ఏదో గొడవ, వారి మేనరకం ఏదో అండి ఏదో సరదాగా ఆడుకుంటారు. దాంట్లో ఎందుకు పనికిరాని అసలు వాళ్ళ సంబంధం లేని దాంట్లో దూరి అనవసరంగా వాళ్ళిద్దరు కలిపి తన్నేటట్టు చేసుకుంటారు. చాలా భయంకరం. మొన్న ఒక సిచ్యువేషన్ జరిగింది, అది చూసిన తర్వాత నాకు ఈ ప్రేరేపణ కలిగింది ఈ మాట చెప్పాలని. ఏంటంటే అక్కడ వాళ్ళ బంధువులందరూ ఉన్నారు. బ్యాంకులు సపోర్ట్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు బ్యాంకులు గవర్నమెంట్ జాబు ఉన్న వ్యక్తులు షూరిటీ సంతకం పెట్టమన్నారు. షూరిటీ సంతకం పెట్టమంటే వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారు. వాళ్ళ బంధువుల్లో కూడా చుట్టాల బంధువులు ఉన్నారు, చుట్టాల బంధువుల్లో ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ వాళ్ళు అందుబాటులో ఆ రోజు డ్యూటీలకు వెళ్ళిపోవడం వల్ల అందుబాటులో లేరు. ఈయన పొరపాటున చుట్టారకానికి వచ్చాడు. వచ్చి పండగ మూమెంట్లో చుట్టారకానికి వచ్చి అసలు వాళ్ళకి సంబంధం లేదు, సంతకం పెట్టాడు. సంతకం పెట్టి ఆ లోన్ వచ్చింది. లోన్ వచ్చిన కొద్ది రోజులకి వాడు వ్యాపారం చేస్తున్నాడు మంచిగానే. అడుగుకన్నా వాడు ఇలాగే చేస్తుంటాడట, ఇలా లోన్లు తీసుకోవడం, ఎగ్గొట్టడం, ఎక్కడికో దుకాణం మార్చేస్తుంటాడు. ఆడికి ఆ రోజు మందు పడడానికి కొద్దిగా హెల్ప్ చేసినందుకు సంతకం పెట్టాడు, ఆడు వెళ్ళిపోయాడు. తర్వాత ఈ బ్యాంకు షూరిటీ పెట్టాడు కదా, ఆ షూరిటీలో జీతం సకానికి సగం కట్ అయిపోతుంది. ఇప్పుడు లబో దబో అని ఏడుస్తూ ఉంటాడు. నీది కానిది నువ్వు ఇన్వాల్వ్మెంట్ అయితే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? చెప్పుకోవడానికి పెద్ద ఎంప్లాయీవే, కొన్ని వచ్చే జీతం కటింగ్లు అయిపోతున్నాయి. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవటం? అందుకని నా బైబిల్ చెప్తుంది, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ నోరెప్పాలో అక్కడ నోరెప్పాలి. నువ్వు దేవుని నమ్ముకున్నాడు, అన్యుడు కాదు. అన్యులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా దానికి అర్థం ఉంటుంది, ఎందుకంటే దేవుణ్ణి ఎరగనివాడు. నా ప్రభు మౌనంగా ఉండవలసిన దగ్గర మౌనంగా ఉన్నాడు. కొరడా పట్టుకొని ఎంటదగలేటట్టు చేశాడు. నా ప్రభు మాట్లాడిన దగ్గర మాట్లాడాడు. ఈ ప్రపంచంలో సాదృశ్యంగా, ఈ ప్రపంచంలో మాదిరీకరంగా ఎవరైనా ఉన్నారంటే ప్రభువే తప్ప, ప్రభువునే పెట్టుకోవాలి మాదిరీకరంగా తప్ప మనుషులు ఎవరిని పెట్టుకోకూడదు. మనుషులు అవసరాన్ని బట్టి మాట్లాడతారు, వాళ్ళు పరిస్థితులు బట్టి మాట్లాడతారు. నీకు యథార్థంగా జరిగింది చెప్తున్నాను. చాలా క్లోజ్గా ఉంటారు. ఒక వ్యక్తి ఊర్లో చాలా క్లోజ్గా ఉంటారు. తీరా వాళ్ళ సమస్య ఏది వస్తే, భూమి తాలూకా సమస్య వస్తే ఊర్లో వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. అవతల వ్యక్తి ఇంత క్లోజ్గా ఉండి ఇద్దరూ సరదాగా తెల్లొట్టే కష్టకాలు మాట్లాడుకుని ఏదైనా అవసరత ఒకరికొకరు సహకరించుకున్నాడు. ఎప్పుడైతే వేరు క్యాస్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఈ ఊర్లో ఆ భూమి తాలూకు గొడవ వచ్చిందో వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి అవతలోడు వీళ్ళ అమ్మాయిని చేసుకున్న బంధువుకి అల్లుడికి దగ్గరోడు. అంతవరకు స్టేషన్ వరకు వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో ఆ వ్యక్తిని చూసేసరికి ఆ ల్యాండ్ ఆల్దని తెలిసి ఈ వ్యక్తి ఒక్కసారి చేంజ్ అయిపోయి వాళ్ళ పక్షాన్ని మాట్లాడితే
ఎన్నాళ్ళ స్నేహం కూడా తలదించుకుని వచ్చాడు. అంటే మనుషులు మనస్తత్వాలు ఎట్టుంటే అవసరాన్ని బట్టి మారిపోతారు మనుషులు. కాబట్టి మనుషుల మీద ఆధారపడద్దు. ఏదైనా సమస్య ఉందంటే, ఏదైనా అవసరం ఉందంటే, ఏదైనా అక్కర్లు ఉన్నాయంటే, ఏదైనా ప్రభువు మీద ఆధారపడాలి. ప్రభువులాగే మనం కూడా ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడి మన విలువను పెంచుకోవాలి. అంతేగాని మన విలువను పోగొట్టుకోకూడదు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడంటే అన్నిటికీ నువ్వేదో మొనగాడు అనుకోకూడదు. నీకున్న స్థాయి ఆ స్థాయిలో ఉండాలి. అన్నిట్లో దూరేయకూడదు. మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే దేవుడు గొప్ప కార్యాలు ఏదైనా మౌనం. చూడండి, మోసే ఎర్ర సముద్రం ముందుంది, ఫరో సైన్యం వెనకాతల తరుముకుంటూ వస్తున్నారు. ఆ సమయంలో అనేకులు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు నుండి వచ్చి ఆ ముందే ఎర్ర సముద్రం ఉండేటప్పుడు అనేకులు సొనుక్కుంటున్నారు. సొనుక్కొని భయంకరంగా మాట్లాడుతుంటే అప్పుడు మోసే చక్కని మాట అంటాడు, మీరు మౌనంగా ఉండండి అని. మనం కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటే దేవుడు కలగ చేసుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు కలగ చేసుకున్నాడో ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నేల మీద ఈ ప్రజలందరూ నడిపించి, వీళ్ళు ప్రజలందరూ ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆ ఎర్ర సముద్రంలో శత్రు సైన్యం మరి జీవితంలో మరి కనిపించకన్నా పాతాలను తొక్కేశాడు, ఆ సముద్రంలో ముంచేశాడు. నేను యెరూషలేము ఆరాధన టీవీ ఛానల్ ద్వారా యెరూషలేం వెళ్ళేటాడు 32వ బ్యాచ్ మాది. ఆ బ్యాచ్లో ఆడికి వెళ్ళి 32 బాప్తిసాలు ఇచ్చా ఆ యొక్క యోర్ధన్ నదిలో. ఆ దేశం వెళ్ళేటాడు డెడ్ సీ, మృత సముద్రం అని, నైల్ నది అని, ఇవన్నీ అనేకటువంటి దేశాలు చూసినప్పుడు యేసుప్రభు పుట్టిన స్థలాలు, పేతురు బొంకిన స్థలం, యేసుప్రభు చనిపోయి లేచిన స్థలాలు, ఇవన్నీ చూసి వచ్చాం. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవునికి బిడ్డలారా, ఈ మోసే మౌనంగా ఉండేటాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేసి 6 నేల మీద నడిపించాడు. శత్రు సైన్యం మరి కనిపించకన్నా చేశాడు. అలాగే నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు మౌనంగా ఉంటే, దేవుడు కలగ చేసుకుంటే నీ పరిస్థితి వేరేగా ఉంటుంది, నీ స్థితిగతులు వేరేగా ఉంటాయి. నీ యొక్క ఉద్దేశాల కన్నా దేవుని ఉద్దేశం గొప్పది. నీ ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. దేవుడి ఉద్దేశాలు మన జీవితంలో మన బ్రతుకులో జరగాలంటే మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. దేవునికి బిడ్డలారా, ఈ టీవీ పరిసర విషయంలో నా భార్య నా పిల్లలు అడిగినప్పుడు, వాళ్ళు ఎందుకు మనం అడవుల్లో ఉన్నాం, మనకు ఎలాగ అంత డబ్బు ఎలాగ వస్తుంది, ఎలా చేస్తాం అనేటప్పుడు నాకు నా భార్య డోక్రా డబ్బులు వచ్చేటాడు, అలాగే భూమి తాలూకా డబ్బు అమ్మడం అవన్నీ చేసినప్పుడు ఆ డబ్బు ఈ విధంగా పెట్టుబడి పెట్టి చేసినప్పుడు ఈరోజు స్టార్టింగ్ కొద్దిగా ఈ ఛానళ్ళకి ఈ ఆరాధన నిరీక్షణ మరి శుభవార్తల్లో ఈ టీవీలో వాక్యం చెప్పడానికి డబ్బు ఖర్చు పెట్టా. తర్వాత కానీ దేవుడే ఈ పరిసర యేసు శక్తి సువార్త పరిసరాలు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ రాష్ట్రాలన్నీ విస్తారంగా సంఘం లేని దగ్గర సంఘ స్థాపన చేయటం, గ్రామానికి వెళ్ళి దట్టమైన అడవుల్లో కొండల మీద ఆ ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు కట్టడం, ఈ పరిసర్య ఇదంతా ప్రపంచానికి తెలియచేయటానికి దేవుడే ఏర్పాటు చేశాడు. ఇప్పటికి 2.5 సంవత్సరాల నుండి దిగ్విజయంగా ఈ 35 సంవత్సరాల పరిసరలో ఘనంగా ఈ 2-3 సంవత్సరాల్లో చేస్తున్న ఈ ఘనమైన పరిసరని చూస్తే ఆశ్చర్యపోతున్నాను. ప్రభువా, మాకైతే సాధ్యం కాదు, కానీ నీకు మాత్రమే సాధ్యం అవుతుంది. నేను మౌనంగా మా వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నాను. దేవుడు కల చేస్తున్నాడు అద్భుతంగా. ఈరోజు మీ ముందు ఉండడానికి సహాయం చేశాడు. కాబట్టి కొన్ని విషయాల్లో మనం మౌనంగా ఉండాలి. ఎక్కడ మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో దేవుడే చెప్తున్నాడు. మీరేం మాట్లాడాలో నేనే పరిశుద్ధాత్మ దేవుడు యేసు శక్తి మీలోకి వచ్చినప్పుడు మీతో మాట్లాడమన్నట్టు మాట్లాడడమే. కాబట్టి మౌనంగా ఉంటే దేవుడి కార్యాలు గొప్ప. మీకు తెలుసా, నిశ్శబ్దం ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఎవరైనా గొడవలు ఆడుకునేటాడు నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటే ఏ సమస్యలు మీ మీద నెత్తి మీదకి రావు. లేదా
వాళ్ళెవరో కాకపోయినా నువ్వు వెళ్ళి ఏదో పెద్ద మనిషిలాగా నేనేదో ఉద్ధరించేస్తున్నానని వెళ్ళావంటే వాళ్ళిద్దరు కలిపి నీ మీద కేసు పెట్టేస్తారు. చాలా భయంకరం ఉన్నాయి దినాలు, ఇవి దుర్దినాలు, ఈ ప్రమాదకరం దినాలు, ఈ అంచుకాల దినాలు. ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ భూమి మీదగా మనల్ని పంపించింది ఆయన పని కోసం, ఆయన ప్రశాంతమైన జీవితం ఇవ్వడానికి ఇష్టపడి నిన్ను ఈ భూమి మీద పంపాడు. ప్రశాంతమైన జీవితం జీవించకన్నా కోర్టు కేసులని, పోలీస్ స్టేషన్లని, ఈ తగాదాలని, పార్టీలని రకరకాలుగా నీ జీవితాన్ని పాడు చేసుకో. మన దేవుని పిల్లలని రాజకీయాలు చేయొద్దని అనట్లేదు. రాజకీయాలు ఒకవేళ దేవుడు నీకు అవకాశం ఇస్తే, వారు నమ్మి నీకు అవకాశం ఇస్తే చెయ్యి, మేలు చెయ్యి. రాజకీయం ద్వారా మేలు చేయాలనుకుంటే అలా మేలు చెయ్యి. ఉద్యోగం ద్వారా నీకు ఏదైతే దేవుడు అనుగ్రహించాడో ఆ ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండి అనేకులకి మేలుకరంగా ఉండు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తాడు. తెల్లవారితే టెన్షన్ టెన్షన్ టెన్షన్. నేటి దినాల్లో టెన్షన్ జీవితం అయిపోయింది. పిల్లల పెళ్ళులని, ఈఎంఐలని, అయ్యి అని ఈ అని బళ్ళు కోసం వాటి కోసం తీసుకున్న డబ్బులు కట్టడానికి ఎంత టెన్షన్స్. అసలు షుగరు బీపీలు అతి చిన్న వయసులో ఎందుకు వచ్చేస్తున్నాయంటే ఈ టెన్షన్ల వల్ల. ఈ టెన్షన్లు తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటే జరుగుతున్నది. మనం ఏదో కింద మీద పడిపోతే అవి ఏం జరిగేవు. ఈ కాలచక్రం అనేది ఆయన చేతిలో ఉంది. ఆయన ఎలా నడపాలో నడుపుతూనే ఉంటాడు. ఏది ఆగిపోదు. మన అలిగి ఇంట్లో పడుకుంటే ఆగిపోదు, మనం పరిగెట్టి చేసేసినంత మాత్రాన్ని ఆగిపోదు. ఏ సమయంలో ఏ విధంగా సమకూర్చాలో ఆయన తెలుసు. ఆయన అలా సమకూర్చి ప్రశాంతంగా ఉండేటట్టు చేస్తాడు. కాబట్టి ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే మౌనంగా ఉండవలసిన సమయంలో ఉండాలి. మౌనంగా ఉంటే ఎంతో గొప్ప కార్యాలు. చూడండి, ఇదే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో 17వ వచనంలో చక్కని మాట ఉంది. చూడండి, త్వరగా కోప్పడివాడు మోడత్వం చూపును, దుర్యోధన ఆలోచనలు కలవాడు ద్వేషింపబడును. చూసారా, త్వరగా ప్రతిదానికి కొంతమంది త్వరగా దేనికో మరి అలా కోప్పడిపోతుంటారు. కోపము అన్ని దిక్కులా ప్రదర్శించకూడదు, అది మంచిది కాదు. నీ పిల్లలు కోప్పడుతున్నా నువ్వు మౌనంగా ఉండు, నవ్వుతూ ఉండు. నా కొడుకుని చూసి నేనే నేర్చుకుంటాను కొన్ని పాఠాలు. అది ఎంత ప్రమాదం వచ్చినా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఆ జీవితంలో కోపమని చూడను, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఎంత భయంకర సమస్య వచ్చినా ఆడికి మంచి భార్య దొరికింది, మంచి పిల్లలు, 2 పిల్లలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చూసిరండారంటే కాల్చి వస్తారు. అంత భయంకరటువంటి పెంకి పిల్లలు. అటువంటి పిల్లలు కూడా ఎలాగా మేనేజ్ చేస్తాడంటే, వాళ్ళు ఏదో కావాలంటే వాళ్ళు మంచి మాట్లాడి ఎలాగా కవర్ చేస్తాడంటే వాళ్ళు అద్భుతంగా నవ్వుతూ మళ్ళీ తండ్రిని అత్తుకుంటారు వాళ్ళు. కాబట్టి దేవునికి బిడ్డలారా, ప్రతిదానికి కోప్పడిపోకూడదు. ఈ కోపమట ఎక్కువ బీపీ షుగర్లకే అనార్థాలు వస్తాయి. కాబట్టి మౌనంగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే దేవుడు ఆయుష్ని పెంచుతాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. చూడండి, 15వ అధ్యాయం 1వ వచనంలో చక్కని మాట ఉంది అక్కడ. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, యేసయ్యా నీ స్తోత్రం. నేను మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించి మాట కోపమును రేపును. గ్లోరీ టు ద గాడ్. ఎస్, ఇవన్నీ భక్తులు నేర్చుకున్నారండి. మోషే కానీ, యెహోషువ కానీ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా నేర్చుకున్నారు. మీకు ఇంకోటి తెలుసా, నాకు ఇప్పుడు 61 దాటిపోతుంది. ఈ 61 సంవత్సరంలో ఇంతకుముందు ఉన్నంత కోపం కానీ, ఇంతకుముందు అంత ఉన్నటువంటి స్పీడ్ కానీ లేదు. వయసు వెళ్తుంటే వాళ్ళది పాఠాలు నేర్పుతున్నాడు దేవుడు. ఆ పాఠాల ద్వారా 10 మంది చెప్పడానికి అవకాశం వచ్చింది. అదే స్టార్టింగ్ నుండి ఇలాగే ఉంటుంటే ఈరోజు ఇంకా గొప్పగా అనేక ఛానల్లో ప్రతిరోజు ప్రతి గంటకోసారి వచ్చేదేమో టీవీలో అలా అనిపిస్తుంది నాకు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలుగా వయసు వెళ్తున్న కొలిది కొంతమంది వయసు వెళ్తున్నా వాళ్ళ కోపం తగ్గదు. మన వయసుకి తగ్గట్టు చాలామంది, నేను బ్యాంకుల దగ్గర, ఎంఆర్ ఆఫీసుల దగ్గర, మన సంఘస్థులు కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్, ఎంఆర్ఓ డిపార్ట్మెంటు, ఆ కలెక్టర్ ఆఫీసులలో పనిచేస్తుంటారు. అయ్యా మీరు ఒక్క మాట చెప్తే చాలే, ఒక్క మాట చేసి అప్పుడు నేను మృదువుగా ఆ ఆఫీసర్తో ఎలాగున్నారు బ్రదర్ అని చెప్పి అప్పుడు టాపిక్లోకి వస్తాను. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే టపక్కుమని ఇది అడిగారు కానీ తప్పని చెప్పేస్తుంటారు. వాళ్ళు ఏదో చిరాకులు ఉంటారు, గౌకన మన పరువు కూడా పోద్ది. అలా కాకన్నా ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు బాబు బాగున్నారా అన్నప్పుడు వాళ్ళ స్థితి ఏంటో బయటపడుతుంది. వాళ్ళు నెమ్మదిగా ఉన్నారనుకో, బాగుందండి పాస్టర్ గారు, మీరు బాగున్నారయ్యా, చాలా రోజులైందే మిమ్మల్ని చూసి అంటాడు. వాళ్ళు మాట్లాడుతున్న విధానం బట్టి మన అవసరత ఆ వ్యక్తి చెప్తే స్పాట్లో జరుగుతుంది. వాళ్ళు ఏదో కోపంగా ఉన్నారు, వాళ్ళ నుంచి అప్పుడే భార్య భర్తలు తన్నుకొని డ్యూటీకి వచ్చాడు.
మంచి చీటెక్కిపోయి ఉన్నాడు. ఆ టైంలో ప్రజలు అనుకోండి గబగబా ఆడి పని మీద ఆడి పోతుంటాడు. అక్కడ గౌరవం మర్యాద అక్కడ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది తన్నుకునేటాడు నువ్వు గౌరవం మర్యాదలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకసారి యేసన్న గారు అనుభవంతో చెప్పిన మాటను నేను చెప్తున్నాను. మహాభక్తుడు. నాకు ఎందుకో యేసన్న గారితో నడిచిన రోజులు, అప్పుడు ఇంకా సేవ కొత్తగా వచ్చిన రోజులు అవి. ఆ యేసన్న గారితో మరి గోరెంట్ల మీటింగ్కి వెళ్ళినప్పుడు అలాంటి కలుసుకున్నాడు. మా భద్రాచలం వచ్చేటాడు. మరి ఆయనకి పరిచర్య చేశాను. ఆయన ఒకసారి విశ్వాస ఇంటికి వెళ్ళాడట. వెళ్తే అప్పుడే కోప్పడిపోయి భయంకరంగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు గొడవ ఆడుకొని అంట్లు తోముతుందట. అంట్లు తోముతుంటే అప్పుడు ఆ టైంలో వెళ్ళాడట యేసన్న గారు. బండి ఆపి, అమ్మ వందనాలమ్మా. ఆ వందనాలండి, అలాగే వెళ్ళరండి, ఇంకా మన విశ్వాసాలు అల్లట్టు ఉన్నారు కదా, అటు వెళ్ళరండి అన్నదట. వెంటనే ప్రభు వెళ్ళమంటే వెళ్ళాడట. వెంటనే ఏంటి ప్రభు నువ్వు వెళ్ళమన్నావు, ఈవిడేంటి ఇలాగానే వస్తుంది అనేసి వెంటనే వచ్చేసి ప్రార్థన చేసుకుంటాట. ఆవిడ వచ్చేసిన తర్వాత ఆ కుర్రోడు ఏదో రాంగ్ స్టెప్ వేసేట. పోలీసులు ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ కుర్రోడిని తీసుకెళ్ళిపోయారట. గబగబ ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా క్షమించండి అయ్యా, మీరు వచ్చేటాడు రండి అయ్యా, ఇంట్లో కానీ పిల్లలేదు, నేను అలాగెళ్ళి రండి అనేసాను అని నన్ను క్షమించండి పాదాలు పట్టుకొని, అయ్యా నా కొడుకుని తీసుకెళ్ళిపోయారయ్యా, ఏదో గొడవ దగ్గర నిలబడితే ఇలా తీసుకెళ్ళిపోయారట అయ్యా అంటే, అప్పుడు యేసన్న గారు పోలీసులకి ఫోన్ చేసి ఆ కుర్రని ఎందుకు ఈ మాట చెప్తున్నా ఏ సమయంలో సందర్భం బట్టి మనం ముందు సాగాలి. అంతేగాని చూడండి ఎంత గొప్ప దేవుడు, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్న మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించే మాట కోపం రేపుతుంది. కాబట్టి అనవసరంగా మనం మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుని నమ్ముకున్నాం, మన అన్యులు కాదు, దేవుని నమ్ముకున్నాం. మనం మృదువైన మాట మాట్లాడుతూ దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ఈ యొక్క సందర్భాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం దేవుని బిడ్డలుగా బ్రతకాలి, జీవించాలి. దేవుడి మాటలు దీవించింది కాక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు మౌనంగా ఉంటే ఎంత ప్రశాంతమైన వాతావరణం అయ్యా. వర్షం పడి వెళ్ళిపోయిన తర్వాత ఎంత చల్లదనంగా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అలాగే మా జీవితంలో కూడా మేము మౌనంగా ఉండి మృదువైన మాట మాట్లాడుతూ ఎవరితో మాట్లాడినా ప్రేమ కలిగి మాట్లాడితే మమ్మల్ని ఎంతో దీవిస్తావు తండ్రి. అట్టి దీవెన, అట్టి కృప ఈ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, ఆ మృదువైన మాట, మృదువైన జీవితం, మీరిచ్చిన ఆయుష్ వరకు నమ్మకంగా, మీరిచ్చిన ఆరోగ్యాన్ని పొందడానికి మృదువైన మాట మాట్లాడుతూ మౌనంగా ఉంటూ నీ సన్నిధిలో ఎదగటానికి సహాయం చేయమని యేసయ్య శక్తివంతనామని ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రభువుని ప్రియులారా, యేసు శక్తి తైలాభిషేకము మీ ప్రాంతానికి ఎన్ఈ రావు ఇస్సాక్ సాగర్ గారు వస్తున్నారు. ఆ ప్రాంతంలో మీరు అప్పులతో ఉన్నా, పిల్లలకి వివాహం కాలేదని బాధపడుతున్నారా? సంవత్సరాల తరబడి గర్భఫలం లేక బాధపడుతున్నారా? లేక ఏ బలహీనతైన, ఏ అనారోగ్యమైన ఉండి బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా ఆ మందుల వల్ల రియాక్షన్ వచ్చి అనారోగ్య పాలు పడుతున్నారా? దేనికైనా సమాధానం చెప్పి మిమ్మల్ని బాగు చేయటానికి, మీ ప్రాంతానికి, మీ స్థితిగతులు మార్చడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తుని తీసుకొస్తూ ఇస్సాక్ సాగర్ గారు వస్తున్నారు. యేసు శక్తి తైలాభిషేకము మీ ప్రాంతానికి వస్తుండగా ఈ టీవీ వీక్షిస్తున్న మీరందరూ కూడా ఆయా స్థలాలకి మీరు, మీ కుటుంబాలు ఇటువంటి కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో, ఆర్థిక ఇబ్బందులు, అప్పులతో, రకరకాలుగా ఏ సమస్యలతో తల్లడిల్లిపోతున్న ఆ వ్యక్తులుంటే, మీ ప్రియ స్నేహితులు ఎవరైనా ఉంటే మీరు వస్తూ మీతో పాటు అనేకలు తీసుకొచ్చి మీరు మన ఇస్సాక్ గారు, ఎన్ఈ రావు గారు అందరు కలిపి ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆకాశం నుండి అద్భుతాలు చేసి మిమ్మల్ని నిండారా ఆశీర్వాదాలతో మీ ఇంటికి పంపాలని యేసు శక్తి తైలాభిషేకం మీ ప్రాంతానికి వస్తున్నారు. రండి, నిండార ఆశీర్వాదాలు పొందుతారని ఆశిస్తూ యేసు శక్తి తైలాభిషేకం రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.